ఘనత వహించిన దేవుడు, ఘనత నందదగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని ప్రేమ యందు వర్ధిల్లుచు, దేవుని ప్రేమను ఈ లోకంలో కనుపరుస్తూ, ఈ లోకంలో జ్యోతుల వలె దేవుని వాక్యమును పట్టుకుని యేసయ్య సాక్షులుగా జీవిస్తున్న మీ అందరికీ మరొక్కసారి యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి దినమున వసంత కాలము గురించి, పిట్టల కోలాహలము గురించి మనం ధ్యానించడానికి దేవుడు కృప దయచేశారు. ఈ దినమున పావుర స్వరము దేశములో వినబడుచున్నది. పరిశుద్ధ లేఖనాల ప్రకారం పావుర స్వరము అనంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరము. పరిశుద్ధాత్మ దేవుని స్వరం దేశంలో వినబడుచున్నది. ఏమని వినబడుచున్నది అనంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమీపముగా ఉన్నదని ప్రకటించుచున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గర బాప్తిజమును పొందుకొని ఆ నీట నుండి నీటి ఒడ్డుకు వచ్చిన తరువాత ఆకాశము తెరవబడుట చూచాను. ఆ తెరవబడిన ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో యేసుక్రీస్తు మీదికి వచ్చి, ఆ ఆకాశము నుండి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మనం 3 వ్యక్తులను చూడగలం. మొదటిది, నీటి నుండి బయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కుమారుడు. రెండవది, ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావుర స్వరూపంలో యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చుట. మూడవది, ఆకాశము నుండిన ఒక స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న తండ్రి స్వరం. ఈ 3 వ్యక్తుల ఐక్యత, కలయిక ఒక పరిపూర్ణమైన దేవుని యొక్క అపార శక్తి. అయితే పరిశుద్ధాత్మ దేవుని స్వరం, పావుర స్వరం దేశమంతటా వినబడుచున్నది. ఒక మన దేశమే కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం అందంతటా వినబడుచున్నది. ఏమని ప్రకటిస్తుంది ఈ పరిశుద్ధాత్మ దేవుని స్వరము అని అంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన లేఖన భాగం, పరిశుద్ధాత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పలకటం మనం చూడగలుగుతాం. ఈ పరిశుద్ధాత్మ పెండ్లి కుమార్తె ఎవరిని రమ్మని పిలుస్తున్నారు అని అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట, ప్రభు అయిన యేసు రమ్ము. ఈ మాటను గనుక మనం గమనిస్తే 2 అర్థాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు రాకడ త్వరగా వచ్చుచున్నది, త్వరగా రావాలని కోరుకుంటున్న మాట ఒకటి. రెండవది, యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నారని లోకానికి ప్రకటించడం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ అంత్య దినములలో యేసుక్రీస్తు ప్రభు రాకడను గురించిన సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. అయితే అనేకులు ఈ 2వ రాకడను కనీసం విని కూడా పట్టించుకొనని, నిర్లక్ష్యం చెయ్యని, సులభంగా తీసుకున్న వారు అనేకులు. అయినా గాని పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమంతటా ఆయన స్వరాన్ని వినిపింపజేస్తానే ఉన్నారు. ఆయన 2వ రాకడను గురించి మనం కూడా ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఈ దినాలలో అనేకులు 2వ రాకడను ప్రకటించటం మాని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రకటించే వారు ఎక్కువైపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసును గూర్చి ప్రకటిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ విషయమైన బోధ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధతను గురించి తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధీకరింపబడి 2వ రాకడకు సిద్ధపాటు చేసే ప్రకటనలు చేస్తారు. ఇంత పరిశుద్ధాత్మ దేవుడు 2వ రాకడ గురించి ప్రకటిస్తూ ఉంటే అనేకులు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, వివాహాలు అవ్వాలని, ఇళ్ళు కట్టుకోవాలని, డబ్బులు కావాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, ఇలాంటి ఎన్నో. దేవుని యందు ప్రియమైన వారలారా,
పరిశుద్ధ లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంగా జీవిస్తే ఎలా రాకడకు సిద్ధపడగలమనేవి విషయాలు అనేక ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే, విత్తువాడు విత్తనాలు విత్తుట చల్లుట అనే ఉపమానం మనందరికీ తెలుసు. అయితే మంచి నేలను పడిన మంచి విత్తనం ఉపదంతులుగా నూరంతులుగా అది ఫలించటం మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో అది ఫలించేదిగా, అభివృద్ధి చెందేదిగా ఈ అంత్య దినాలలో ఉండాలి. అంతేకాదు పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చూస్తే, ప్రియురాల నీవు కళంకము లేని దానవు, నిష్కళంకురాలవు అని ప్రియుడు ప్రియురాలిని చెప్పడం చూస్తాం. ఎప్పుడైతే మన గుండెల నిండా మంచి వాక్యం వర్ధిల్లుతా ఉంటుందో, నీలో ఉన్న కళంకము పోయి దేవుని దృష్టికి పరిశుద్ధంగా కనపడతాం. అంతేకాదు యెషయా గ్రంథము 46వ అధ్యాయం 31వ వచనం చూస్తే, పక్షిరాజు తన రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉన్నత స్థలములలో నివసించినట్లు దేవుని వాక్యాన్ని మన గుండెల నిండా నింపుకుని పరిశుద్ధత కలిగిన వారమే ఉన్నతమైన ఉపదేశంలో ఎదుగునట్లుగా మనం రాకడకు సిద్ధపడాలి. అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సిద్ధపడిన పెండ్లి కన్యకల వలె మనం ఉండడానికి దేవుని వాక్యము, పరిశుద్ధమైన జీవితం, ఉన్నత ఉపదేశం, సిద్ధపాటు మనలను దేవుని చెంతకు చేరుస్తుంది. దైవ జనాంగమా, ఎప్పుడైతే మన జీవితంలో ఇవి కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దేవుని చెంతకు తీసుకెళ్తారు. ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనల్ని ఉంచుతాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ పావుర స్వరం, పరిశుద్ధాత్మ స్వరం దేశమంతటా వినిపింపచేస్తుంది. ఏమో తెలుసా? ఆయన త్వరగా వస్తున్నారు. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంది మన సిద్ధపాటు? దేవుని వాక్యంతో నింపబడుతున్నామా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? ఉన్నత ఉపదేశంలో ఉన్నావా? సిద్ధపడిన కన్యకల వలె ఉన్నావా? లేని ఎడల ఈ దినం నుండి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మనమందరం ఎత్తబడే గుంపులో ఉండాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పావుర స్వరం దేశమంతటా వినిపింపబడుచున్నది. దేవుని రాకడ కొరకు మేము ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ప్రకటించాలో పావుర స్వరం తెలియచేస్తుంది ప్రభువా. అట్టి రీతిగా మేమందరం సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉన్నవారమే నీ కడబూర శబ్దము విని నీ చెంతకు చేరిపోవుటకు నీ కృప మాకు మెండుగా దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.